తెలంగాణ బీజేపీలో కొత్త ఆందోళన మొదలైంది. ప్రధాని మోడీ వచ్చినా ఆపరేషన్ ఆకర్ష్ పనిచేయకపోవడం కమలనాథులకు మింగులు పడడం లేదు. ఇతర పార్టీల నుంచి నేతలు రాకపోతే చాలా చోట్ల గట్టి ఫైట్ కూడా ఇవ్వలేమని భావిస్తున్నారు. అగ్రనేతలు అమిత్ షా, నడ్డాలు ఎప్పటి నుంచో దీనిపై దృష్టి సారించాలని చెప్పినప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కావడం లేదు. తెలంగాణ బీజేపీలో కొత్త ఆందోళన మొదలైంది. ప్రధాని మోడీ వచ్చినా ఆపరేషన్ ఆకర్ష్ పనిచేయకపోవడం కమలనాథులకు మింగుడు పడ్డం లేదు. ఇతర పార్టీల నుంచి నేతలు రాకపోతే చాలా చోట్ల గట్టి ఫైట్ కూడా ఇవ్వలేమని భావిస్తున్నారు. అగ్రనేతలు అమిత్ షా, నడ్డాలు ఎప్పటి నుంచో దీనిపై దృష్టి సారించాలని చేసినప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్ సక్సెస్ కావడం లేదు. తెలంగాణ బీజేపీలో కొత్త ఆందోళన మొదలైంది. ప్రధాని మోడీ వచ్చినా ఆపరేషన్ ఆకర్ష్ పనిచేయకపోవడం కమలనాథులకు మింగుడు పడ్డం లేదు. ఇతర పార్టీల నుంచి నేతలు రాకపోతే చాలా చోట్ల గట్టి ఫైట్ కూడా ఇవ్వలేమని భావిస్తున్నారు. అగ్రనేతలు అమిత్ షా, నడ్డాలు ఎప్పటి నుంచో దీనిపై దృష్టి సారించాలేదు. రైట్, ఇక దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, ఆపరేషన్ ఆకర్ష బీజేపీకి సంబంధించి పనిచేస్తున్నారా లేదా అంటే మనము జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ముందు వరకు అంటే ఆ టైంలో మనం టైంలో ఏమనిపిస్తుందంటే టిఆర్ఎస్ కి తగ్గ ఫర్ మన బీజేపీ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే ఆ టైంలో వచ్చినటువంటి నేతలు కానీ వస్తున్నట్టు ఇంకా ఉదారంలో ఉన్నటువంటి నేతలు కూడా బీజేపీలోకి రాబోతున్నారనేటువంటి కానీ అప్పుడు వచ్చినటువంటి రాజగోపాల్ రెడ్డి కానీ కొండ ఇలాంటి నాయకులందరూ 1 by 1 వస్తున్నారు. డికేఆర్ కూడా తో పాటు జితేందర్ రెడ్డి వీళ్ళందరూ కూడా అంటే చాలా క్రూషియల్ గా పనిచేశారు. అలాంటి టైంలో ఏమవుతుందంటే బీజేపీ నిజంగానే కడ్డాపడి ఇవ్వబోతుంది అని సంకేతాలు అయితే గత కొన్ని రోజులుగా మాత్రం పూర్తి స్థాయిలో బయటపడిందా అంటే మాజీ మంత్రి చంద్రశేఖర్ లాంటి వారు పార్టీ తీసుకోవడం, రాజగోపాల్ రెడ్డి ఇంకా ఎక్కువ మరికొన్ని రోజులని పార్టీ తీస్తారని మాట రావడం, విదేశానికి కూడా ఆమె పూర్తి స్థాయిలో ఉందని అంటే ఉన్నాను అంటే ఉన్నానంటే కానీ పూర్తి స్థాయిలో ఉన్నాననేటువంటి సంకేతాలు ఇవ్వకపోవడం. మరొక విషయానికి ఇంట్లో స్వామి ఇంట్లో ఎప్పుడైతే ఆ రోజు చర్చ జరిపినటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో ఉన్నారు వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు బీజేపీ ఆఫీస్ వస్తున్నారు, మేము బీజేపీలో ఉన్నాము అనేటువంటి సంకేతాలు ఇస్తున్నారు. రఘునందన్ విషయంలో కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క డిబైట్ ఈ కారణంగా ఏంటంటే ప్రస్తుతము మనకు వీళ్ళు మాత్రమే కీలకంగా కనిపిస్తున్నారు. ఇప్పటికే ఎవరైతే ఆల్రెడీ ఉన్నటువంటి పెద్ద నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో ప్రకాష్ జీవ దగ్గర 2 సార్లు మీటింగ్ పెట్టుకున్నారు. 2 సార్లు మీటింగ్ పెట్టుకుని మనం ఖచ్చితంగా టిఆర్ఎస్ మనకి ఎలాంటి సంబంధం లేదు, మనం గట్టి పోటీపోతున్నాం అని చెప్పారు. ఇప్పుడు ఒకసారి మనం అనలైజ్ చేద్దాము. తెలంగాణ వ్యాప్తంగా బీజేపీ 30 నుంచి 40 ఈ నియోజకవర్గాల్లో మాత్రమే కాస్త బలమైన నేతలు ఉన్నారు. వచ్చిన వాళ్ళు కూడా అంత బలంగా ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు అక్కడ బలం ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి సిద్ధంగా లేరు. తమ వారిని అక్కడ పెట్టి పోటీ చేయడానికి కూడా సిద్ధంగా లేరు. మనం అవసరమా బీజేపీ వచ్చి ఏమైనా రాంగ్ స్టెప్ చేసామా అనేటువంటి ఆలోచనలో కూడా ఉన్నట్టు మనకు తెలుసు. అయితే ఇదంతా ఒక పెట్టుకుంటే మనకు మోడీ వచ్చిన తర్వాత మొన్న మహబూబ్ నగర్ లో మోడీ ఇచ్చిన తర్వాత ఒక జోష్ అయితే కమల్నాథ్ లో కనిపించింది. కానీ జాయింట్ సెక్షన్స్ ఏంటి అంటే ఇప్పటి వరకు పెద్ద తలకాయలు ఎవరు రావట్లేదు. ఉన్నటువంటి తలకాయలు ఎక్కడ ఊరుతాయో తెలియట్లేదు. కమలలో ఉన్నటువంటి కల్లోలం అయితే ఇంకా గుర్తపడదు.
ఇక ఈ రోజు మనం నిజామాబాద్ విషయానికి వస్తే నిజామాబాద్ లో డైరెక్ట్ కేసీఆర్ కి టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కేసీఆర్ విషయంలో అంటే కేసీఆర్ నా దగ్గరికి వచ్చి మాట్లాడారు, ఎన్టీఏలో జాయిన్ అవుతా అన్నారు, కేసీఆర్ యువరాజుగా పట్టాలు చేస్తాను అంటే ఇలాంటి మాటలన్నీ ఏంటంటే డైరెక్ట్ గా కేసీఆర్ ని టిఆర్ఎస్ సర్కార్ ని మోదీ అంటే ఇప్పటి వరకు కేవలం అభివృద్ధి కార్యక్రమాల విషయంలో మీరు నిధుల విషయంలో అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులకి మాట్లాడిన విషయాన్ని చెప్పారు. కానీ ఇప్పటివరకు ప్రధాని నాతో కేసీఆర్ ఇలా మాట్లాడారు, నేను వద్దంటేనే ఆయన కీలకంగా ఉన్నారు, ఆయన అడిగింది నేను కేంద్రంలో కీలకంగా ఉంటాను, ఇక్కడ నన్ను కేసీఆర్ కి పట్టాభిషేకం చేస్తానని ఆయన చెప్పిన మాటలు నాకు నచ్చలేదు అంటే పర్సనల్ అటాక్ చేశారు. ఈసారి మోదీ మాటలు మాత్రం కలకలం రేపాయని చెప్పాలి. ఇది ఎంతవరకు అంటే మనకు బీజేపీ శ్రేణితో దోష నింపడానికి ఉపయోగపడుతుంది, బీజేపీ వాళ్ళు బలోపేతం చేయడానికి, లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళు అంటి ముట్టనట్టున్నారో వాళ్ళని కాస్త మోటివేట్ చేయడానికి ఉపయోగపడుతుందని వాట్ ఎవర్ ఈ 30-40 నియోజకవర్గాలు కాకుండా మిగిలిన నియోజకవర్గాలు అంటే గట్టి పోవాలంటే మిగిలిన నియోజకవర్గాల్లో నాయకులు రావాలి. అది ఇప్పటికే కిషన్ రెడ్డి అనౌన్స్ చేశారు, October 2 లో మొదటి లిస్ట్ ఇస్తామంటుంది. ఇది నాకు తెలిసినంత వరకు అయితే మొదటి లిస్టు 30-40 నియోజకవర్గాలకే పరిమితమై ఉంటుంది. మిగతా వాటికి ఏం అంత లీడర్స్ వస్తారంటే రైట్. ఉన్నటువంటి వాళ్ళు లేదా టీఆర్ఎస్ ఇదంతా వస్తే కానీ మన పడ రైట్ స్వప్న, థ్యాంక్ యూ.